అవుతుందా? మూడు మాటల ద్వారా ఒక మాట ఏంటంటే, ఇప్పుడు అపోస్తులైన పౌలు గారు ఎందుకు భయపడుతున్నాడు అంటే, దేవుని నమ్ముకున్న కుటుంబాల్లో, యేసును నమ్ముకున్న కుటుంబాల్లో, దేవుని ఎరిగిన కుటుంబాల్లో ఒకవేళ చేదైన వేరేదైనా ప్రవేశించి, అపవాది అనే చేదైన వేరు ప్రవేశించి, అపవాదైన చేదైన వేరు ఏదైనా ప్రవేశించి వారిని చెరిపేస్తుందేమో, విశ్వాస జీవితంలో నుంచి దిగజారుస్తుందేమో, దేవుని కృపను కోల్పోతారేమో. ఏమంటే దేవునిలో నిలిచి ఉంటేనే, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఆయన ఒక మాట అంటున్నాడు, నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండి ఎడల నీకు ఏది ఇష్టమో అడుగుడి, మీకు అది ఇవ్వబడి అన్నాడు. దేవునికి స్తోత్రం. మనకి ఏది ఇష్టమో పొందుకోవాలి అంటే మనం ఎవరిలో నిలిచి ఉండాలి? ప్రభువులో నిలిచి ఉండాలి. ప్రభువులో నిలిచి ఉన్న వాళ్ళకు మాత్రమే మన కోరికలు, మనకి ఏది ఇష్టమో ఆయన సమకూరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అది కూడా మనకంటే బాగుంటుంది మైక్. అయితే నేనేమంటాను అంటే, ఇక్కడ పౌలు గారు హెబ్రీ సంఘాన్ని బట్టి ఎందుకు భయపడుతున్నాడు, ఎందుకు కలవరపడుతున్నాడంటే, ఒకవేళ మార్పు చెందిన ఈ సంఘంలో, మార్పు చెందిన ఈ కుటుంబంలో ఏదైనా చేదైన వేరు మలిసిద్దేమో, ఏ దురాలోచన మార్పు చెందిన యవనస్తురాల్లో ప్రభువుని అనుదినం పాటలు పాడుతూ దేవుని నామంలో ప్రార్థిస్తూ ఎదుగుతున్న బిడ్డల్లో ఒకవేళ ఏ దురాత్మ ప్రవేశించుతో, ఏ చేదైన వేరు మొలసిద్దో వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదాలు, రక్షణ భాగ్యాన్ని, దేవుని యొక్క కృపను కోల్పోతారేమో అని పౌలు గారు భయపడుతున్నట్లు జ్ఞాపకం చేస్తున్నా. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా, నేను కొద్ది నిమిషాలే, అరగంటలో నేను ఆ వాక్యాన్ని ముగిస్తాను. చాలా జాగ్రత్తగా మీరు విన్నట్లయితే ఎవ్వరు కూడా ఒకరితో మాట్లాడొద్దు, చూడొద్దు నీటు. చాలా జాగ్రత్తగా మీ మనసులు దేవునిపై నిలబడి మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ పౌలు గారికి వచ్చిన భయం ఏంటో మనకు తెలిసిపోయింది. ఈరోజు సంఘాల్లో కూడా దైవ సేవకులు భయపడుతుంది కూడా ఇదే. అయ్యో, ఇంత కష్టపడి ఈ కుటుంబాన్ని నేను రక్షించానే, ఈ ఆత్మను బలపరిచేనే, ఒకవేళ ఈ యవ్వనస్తురాలు కాలేజీ బయలుదేరుతుంది, కాలేజీ నుంచి బయటకు వస్తుంది, ఇక్కడైతే చర్చిలో బాగుంది, ఏ చేదైన వేరొచ్చి ఏ అపవాది ఆవిడలో ప్రవేశించదు అని తల్లిదండ్రులు భయపడతాం, యాజకుడు కూడా దేవుడు జాగ్రత్త. మీరు మాట్లాడు, యవనస్తుల గురించి తల్లిదండ్రులు ఎందుకు భయపడతారు తెలుసా? యవనస్తులలో ఉన్న బిడ్డ కాలేజీకి వస్తుంది, ఏ దుష్టుని కళ్ళు యవనస్తుల మీద పడతాయో అని తల్లిదండ్రులు భయపడతారు. దైవసేవకుడు కూడా తన బిడ్డలైన సంఘాన్ని బట్టి భయపడతారు. ఆ చేదైన వేరు నీలో నాలో ఎలా ప్రవేశించిందో 3 మాటల ద్వారా నేను తెలియపరుస్తాను. ఎలా ప్రవేశించిందంటే, మొట్టమొదటిగా చూచుట ద్వారా. దేవునికి స్తోత్రం చెప్పండి. చూచుట ద్వారా. ఒక యవనస్తురాలు బడ్జెక్టానికి చూస్తుంది అనుకోండి, చక్కగా టంకి తేయిలు వేసుకుని పట్టబట్టేది ఒక కుర్రలు వచ్చేది అనుకోండి, ఏం చేసింది అమ్మాయి? యేసును నమ్ముకున్న క్రీస్తు బిడ్డ అయితే ఏం చేసిందంటే సామాన్యంగా అలా చూసి వదిలేసింది, అవునా కదా? కానీ నీవు కనుక పదే పదే వాడి వైపు చూస్తే తప్పనిసరిగా వాడి బండి ఎక్కువ నీ ముందుకు వస్తాడు. చేదైన వేరు నీలో వచ్చింది, నీ చెడు తలంపు నీలోకి వచ్చింది, ఆ బండి ఎక్కుతో దేవుని కృపను కోరుకో, దేవుని యొక్క భయాన్ని కూడా కోరుకో. నీ జీవితమే పతనం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, తక్కేసుకుని బండి వేసుకుని ఉన్నట్టు అంతా అయిపోయిన తర్వాత నువ్వెవరితో నాకు తెలియదని పారిపోతాడు. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. యవనస్తులు చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. మన జీవితాలు ప్రభువులో నిలిచి ఉన్నప్పుడు మాత్రమే మన ప్రార్థనకు ప్రతిఫలము.
మనకు ఆశీర్వాదం అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నా. దేవుని బిడ్డలారు ఒకసారి చూడండి, ఇక్కడ మొట్టమొదట సూచక ద్వారా ఎవరు పాపంలో పడిపోయారు నేను మీకు తెలియజేస్తా. దేవునికి ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం చూడండి. అమ్మా, స్త్రీ ఆ వృక్షము అమ్మా ఆహారమునకు మంచిదియు కన్నులకు రమ్యమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదు అని ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో అమ్మా కొన్ని తీసుకొని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతను కూడా తిను. నేను చెప్తాను సాలే. దేవుని పెట్టారా, మనకి ఆది దంపతుల గురించి మనకు తెలుసు. ఆదాము అవ్వలు వారి ఇరువురిని దేవుడు సృష్టి ఎలా ప్రారంభమైందో మనందరికీ చాలాసార్లు చెప్పుకున్నాం. నేనంత క్లుప్తంగా అంత డీప్ వెళ్ళను. ఆదాము అవ్వలను దేవుడు సృష్టించి వారి ఇరువురిని ఏదేను తోటలో పెడతాడు. ఏదేను తోటలో పెట్టి దేవుడు ఇచ్చిన కృప ఏంటంటే, మీరు చక్కగా ఈ తోటని ఏలండి అన్నాడు. ఏమన్నాడు? ఈ తోటని ఏలమన్నాడు. అవునా కదా? ఈ తోటని ఏలమంటే ఏంటి దాని అర్థము? ఈ తోటనంతా వాళ్ళు సేద్యం చేయండి, మీ స్వాధీనంలో ఉంచుకోండి, ఈ తోటలో పళ్ళన్నీ తినొచ్చు, కానీ ఈ మధ్యలో ఉన్న చెట్టు ఫలం మాత్రం మీరు తినొద్దు. ఒక ఆజ్ఞను జారీ చేశాడు. తిన్ననాడు మీరు నిశ్చయముగా చచ్చేదరు అన్నాడు. చచ్చిపోతారు. ఏ విధంగా చస్తారు? ఆత్మీయంగా చచ్చిపోతారు. ఆశీర్వాదాలు కోల్పోతారు. దేవుని సహవాసాన్ని, నా సహవాసాన్ని కోల్పోతారు. ఈ ఏదేది తోట నుంచి నెట్టివేయబడతారని దేవుడు ముందుగానే వారి తెలియపరిచారు. దేవుని స్తోత్రం. అయితే ఈ తోటను ఏలమన్నాడు కదా. ఇప్పుడు ఈ తోటను ఏలమన్నప్పుడు ఈ తోట మొత్తం మీద ఆదాము అవ్వలకే అధికారము. ఇంకా ఏ శత్రువు కూడా ఆ తోటలోనికి రావడానికి అవకాశం రానికూడదు. దేవునికి స్తోత్రం. ఒక కుటుంబానికి యజమాని ఎవరండి? కుటుంబానికి యజమాని ఎవరండి? తండ్రి, భర్త. అవునే కదా? ఆ తండ్రి తన ఇంటిని చక్కగా ఏలాలి. ఇష్టం వచ్చినట్లు, బాధ్యత లేనట్లు పిల్లల్ని విడిచిపెట్టకూడదు. ఏలటం అంటే అర్థం ఏంటి? నీ బిడ్డ కాలేజీకి వెళ్తుంది, డైరెక్ట్ గా కాలేజీకి వెళ్తుందా, చదువుకోవడానికి వెళ్తుందా, ఎన్ని గంటల కాలేజీ ఉంటారు, ఎన్ని గంటల ఇంటికి రావాలి, ఈ గమనం తండ్రికి ఉండాలా. చాలా జాగ్రత్తగా ఉండండి ఈ మాటలు. దేవుని బిడ్డలారా, దేవుడు కూడా ఆదాము అవ్వలను సృష్టించి ఏ దేవుని తోట మీద అధికారం ఇచ్చాడు. ఈ తోటను ఏలండి అన్నాడు. ఏలండి అన్నాడు. మరి ఈ అవ్వ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పండు ఎలా ఉంది? రమ్యంగా ఉందంట, అందంగా కనబడింది. ఎవరిని చూసింది? ఇప్పుడు సూచుడు ద్వారా మన దేవుని కృపను కోల్పోతామని మొట్టమొదటి మాట అదే కదా. మరి అవ్వ ఎవరిని చూసింది? పండును చూసింది. పండు ఎలా ఉంది? రమ్యంగా ఉంది. ఒక యవ్వనస్తురాలు బస్ స్టాండ్ లో ఎవరిని చూసింది? మంచి నాకేసుకుని బండి మీద ఉన్నవాడు చూసింది. అందంగా కనపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఈ పండు కూడా అందంగా కనపడింది. అందంగా కనపడిన వెంటనే ఆ చెట్టుకు చుట్టేసుకుని ఉంది అపవాది. ఆ చెట్టుకి ఏం వేసుకుని ఉంది? చుట్టేసుకుని ఉంది అపవాది. అప్పుడు అపవాది అంటుంది, అవ్వా ఏం చూస్తున్నావు నువ్వు అంది. ఈ పండు చూస్తే రమ్యంగా ఉంది, ఈ పండును తినకూడదు అని నాకు తెలుసు. నా తండ్రి చెప్పాడు, ఇది తిన్ననాడు నీ ఇచ్చేమో నువ్వు సత్యను అన్నాడు. నాకైతే పండు తినాలని ఉంది అని అన్నప్పుడు సైతం ఏమో తెలుసా? ఇది నిజమా? ఏముంది? ఇది నిజమా? అసలు అవ్వాల్సింది ఏంటి? నువ్వు ఎవరివే ఇక్కడికి రావడానికి? ఈ తోటలోకి ఎలా వచ్చేవే నువ్వు? నువ్వెందుకు మా చెట్టుకు చుట్టేసుకుని ఉండవు? మా ఈ తోటని ఏలమని మాకు చెప్పాడు దేవుడు. నేను ఈ తోటలోకి ఎలా ప్రవేశించావు? నువ్వు వెళ్ళిపోయి తోట నుంచి అందా అసలు అనాల్సిన పని అది. కానీ
ఆ అపవాది మాట వింటుంది. దేవుడిచ్చిన మాటను మర్చిపోయింది, అపవాది మాట అంటుంది. అపవాది అంటుంది, మీ దేవుడు చెప్పింది నిజమా? పిచ్చిదానా, నిజం కాదు. మీ దేవుడు ఎందుకు చెప్పాడు తెలుసా? ఈ పండు తిన్నప్పుడు మీరు కూడా దేవుడితో పాటు సమానంగా దేవదూతలా మారిపోతావు. నువ్వు తిని చూడు ఒక్కసారి. దేవునికి స్తోత్రం. ఆడుగోరా అంటాడు, మీ ఇంటిలో ఏమీ లేదు కదా, మీ నాన్న ఫీజు కట్టలేకపోతున్నాడు కదా, ఒక్కసారి నా మాట విని నన్ను పెళ్లి చేసుకున్నట్లయితే నిన్ను మేడ మీద తీసుకెళ్తా, నిప్తిలెక్కిస్తా, బండి మీద తిప్పుతా, ఏరోప్లేన్ ఎక్కిస్తా అంటాడు. సైతాన్ చెప్పే మాటలు అయ్యే. జాగ్రత్తగా దేవుని బిడ్డలారా, ఈనాడు పరిస్థితులను చూస్తే క్రైస్తవులు ఎక్కడ చెడిపోతున్నారు అంటే అవలాగా ఎక్కడ పాపంలో పడుతుందంటే చూచుట ద్వారా. క్రీస్తును నమ్ముకున్న నీవు నేను, యేసు రక్తంలో కడగబడిన నీవు నేను, మన చూపు పవిత్రంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మన చూపు ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. యేసయ్య ఒక మాట అన్నాడు, అమ్మా నన్ను నమ్ముకున్నావు కదా, నా రక్తంలో కడగబడ్డావు కదా, నువ్వు పరిశుద్ధురాలుగా మార్చబడ్డావు. నేను పరిశుద్ధుడును గనుక నువ్వు కూడా పరిశుద్ధురాలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు అవ్వ చేసిన ఆ సాతాను మాటకు అవ్వ లోబడిపోయి ఒక పొడి తీసుకుంటే తినేసి 2-3 పొడి పోసుకుంటే తన భర్త కొడిచి పాపంలో పడిపోయింది. దేవుని కృపను కోల్పోయింది. ఇప్పటి వరకు ఎలా ఉన్నారు? చక్కగా ఏసీ రూముల్లో ఉన్న కోటల్లో తిరుగుతున్నారు. వాళ్ళకి ఆకలి అయినప్పుడు ఏ పొడి పెడితే పొండి కోళ్ళు తింటున్నారు, హాయిగా ఉంటున్నారు. సాయంకాల సమయంలో ఏసై వస్తున్నాడు, వాళ్ళతో పాటు షికారు చేస్తున్నాడు, ఆనందంగా గంతులు వేస్తూ. వాళ్ళకి ఏమి తెలియదు, సిగ్గు తెలియదు, క్షేమము తెలియదు, ఆకలి లేదు, దప్పిక లేవు, హాయిగా మనశ్శాంతితో బ్రతుకుతున్న వారి ఇరువుల్లో ఎవరు ప్రవేశించారు? చేదైన వేరు ప్రవేశించింది. ఆ సాతానుగాడు, ఆ అపవాది ఎప్పుడైతే ఆ తోటలోకి ప్రవేశించాడో, దేవుని బిడ్డలారా, ఆదాము అవ్వల జీవితాలు ఆశీర్వాదాలు కోల్పోయింది, దేవుని కృపను కోల్పోయింది. దేవుడు వచ్చాడు, దేవుని అదంతా మనకు తెలుసు. ఆ ఏదేను తోటల నుంచి వారి ఇరువురిని కూడా వినాల, వారి ఇరువురిని కూడా ఎక్కడి నుంచి తెచ్చాడు? ఆ ఏదేను తోటల నుంచి బయటికి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు చూచుట ద్వారా దేవుని కృపను కోల్పోయారా లేదా? చాలా ఆలోచించేయండి. దేవుని బిడ్డలారా, నువ్వు చూచుట ద్వారా నువ్వు పదే మీరు ఎప్పుడైనా యవనస్తులు ఆడపిల్లలకి నేను చెప్పే మాట ఒకటే, నేను స్కూల్ మాస్టర్గా చేసేది కనుక మేము అన్ని అనుభవాలతో వచ్చినోళ్ళు కనుక దేవుని బిడ్డలారా, యవనస్తులు ఎలా ఉండాలో మేము ఎక్కువగా చెప్తూ ఉంటాం, పిల్లలకి జాగ్రత్తలు చెప్తూ ఉంటాం. అమ్మా, ఇప్పుడు నువ్వు చూస్తేనే వాడు చూస్తాడు, నువ్వు చూస్తేనే నువ్వు చూసేది. వాడు ఒక్కసారే చూస్తాడు, నువ్వు ఒక్కసారే చూస్తావు. నువ్వు మళ్ళీ ఆయన చూసామనుకో, వాడు మళ్ళీ నీ ఎందు వస్తాడు, మళ్ళీ చూసామనుకో 10 సార్లు వస్తాడు. నువ్వు ఒక్కసారి చూసి నువ్వు చూడకుండా మాని మళ్ళీ ఎందు చూడతాడు. చాలా జాగ్రత్తగా మన యొక్క యవ్వన జీవితాన్ని కాపాడుకోవాలి, మన పవిత్రతను కాపాడుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ప్రభువులో నీ పరిశుద్ధతను కాపాడుకుంటావో నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఉజ్వలంగా ఫలిస్తావు, దేవునికి మహిమకరంగా ఫలిస్తావు. నువ్వు తల్లిదండ్రులకి సంతోషాన్ని ఇస్తావు, పరలోకమందున్న దేవునికి కూడా సంతోషాన్ని ఇస్తావు. నీ భవిష్యత్తు ఎలా ఉంటుందంటే పాపకాలంలో అనేకులకు మాదిరికరంగా ఉంటావు. దేవునికి స్తోత్రం. కనుక నీ చూపు ఎలా ఉండాలి అంటే పవిత్రంగా ఉండాలి. ఇప్పుడు చూచుట ద్వారా దేవుని కృపను కోల్పోయారు ఆదాము అవ్వలు. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఒక వ్యక్తిని 2వ వ్యక్తిని జ్ఞాపకం చేస్తున్నా. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం మొదలు వచ్చిన చదవండి. న్యాయాధిపతుల గ్రంథము చూచుట ద్వారా ఒక వ్యక్తి, ఒక అభిషిక్తుడు ఎలా పాపంలో పడిపోయాడు. నేను న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం మొదలు వచ్చిన. సరే నేను చెప్తాను, మీ చదువు లేకపోతే. న్యాయాధిపతి గ్రంథంలో సంసోను ఉన్నాడు, మనందరూ తెలుసు. సంసోను ఎవడే ఎందుకు పుట్టాడు? దేవుడు ఎలా ఏర్పాటు చేశాడు సంసోన్ని? ఎందుకు భూమి మీద పుట్టించాడు తెలుసా? ఎందుకు భూమి మీద పుట్టించాడు తెలుసా? ఇశ్రాయేలీయుల పక్షమున ఉండి ఫిలిష్తీయుల మీద యుద్ధాన్ని చేసి ఇశ్రాయేలీయులను కాపాడటానికి దేవుడు సంసోను పుట్టించాడు. సంసోను నాజీరు చేయబడ్డాడు.
సంసోను దేవుని చేత అభిషేకించబడ్డాడు. సంసోను అంత బలవంతుడు పుట్టలేదు, పుట్టకూడని బైబిల్ చెప్తుంది. అంటే అంతటి బలవంతుడు. ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళ గవిని ఉంటదంట. గవిని అంటే మీకు తెలుసా? ఇంతకు ముందు పల్లెటూరులో గేట్లు ఉండేవి, పెద్ద గేట్లు. ఊర్లో ప్రవేశించాలంటే ఆ గేటుకి పెద్ద గవిని, ఏమన్నా పినప గవిని తీసి వాడు సంసోను ఆ గవిని తీసుకుని బుధం మీద వేసుకుని ఆ ఇశ్రాయేలీయులందరినీ ఎదురుచిన వాళ్ళంతా సంపేయడం మొదలు పెడతారు. అంతటి బలాఢ్యుడు సంసోను. దేవునికి స్తోత్రం. ఇంతగా దేవుడిచ్చిన బలాన్ని దేవుని మహిమార్థమై ఉపయోగించాలా కదా? దేవుని చేత అభిషేకించబడిన సంసోను ఎలా ఉండాలి అంటే, దేవుడు ఎందు నిమిత్తం జన్మనిచ్చాడో దేవుని మహిమార్థమైనే జీవించాలి. ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఎందుకు మనకు జన్మనిచ్చాడు తెలుసా? ఆయన నామాన్ని మహిమపరచడానికి కోసమే, ఆయనను స్తుతించుతామనే, ఆయనకు మహిమకరంగా నువ్వు జీవించాలనే ఆయన ఉద్దేశం. అయితే సంసోను దేవుని బిడ్డలారా, నా జీవి చేయబడిన సంసోను, దేవుని చేత అభిషేకించబడిన సంసోను ఎప్పుడైతే ఆ ఫిలిస్తీయులు ఊర్లోకి వెళ్ళాడో అక్కడికి వెళ్ళగానే ఒక వేశ్య కనపడిందంట. ఒక అమ్మాయి ఎదురొచ్చిందంట. ఎవరు? ఒక అందమైన అమ్మాయి, సుందరమైన అమ్మాయి. అందులో ఆ అమ్మాయి ఎలాంటిది? వేశ్య. అంటే ఆ అమ్మాయిని చూశాడు, పడిపోయాడు. అంతే. దేవుని మహిమకరంగా ఆ అమ్మాయిని చూసి ఏమైపోయాడు? పడిపోయి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వచ్చి అంటాడు, నాన్నగారు నాకు పెళ్లి చేస్తే ఆ దేవీలాతోనే పెళ్లి చేయాలి, నేను ఇంకెవరు వాళ్ళు అన్యులురా, విగ్రహారాధికులురా, వాళ్ళు ఫిలిస్తీయులురా, మన శత్రువులురా, మన ఇశ్రాయేలీయుల్లో బోల్డ్ మంది, మన ఊర్లో ఈ ఊర్లో ఇక్కడ ఉన్న అమ్మాయిలు బోల్డ్ మంది ఉన్నారా, మన పిల్లల్లో ఒక అమ్మాయిని ప్రేమించరా పాపతే మేము పెళ్లి చేస్తాంరా, వద్దురా బాబు అంటే నో నేను విననా అన్నాడు. చివరికి ఎలుగుల ఒళ్ళో కొనుక్కుని చివరికి తమ ప్రాణాన్ని కూడా కోల్పోయినట్టున్నాను. దేవుని పెట్టారా? సూచిక ద్వారా ఏమైపోయాడు సంసోను? ఎలుగులను సూచిక ద్వారా ఏమైపోయాడు? దేవుని కృపను కోల్పోయాడు. ఆ ఫిలిస్తీయుల సర్దారులంతా కూడా ఎప్పుడు దొరుకుతాడా ఇదని చూస్తున్నారు. దేవుని పెట్టారా? ఆవిడ ఫిలిస్తీయురాలు కనుక ఒకరోజు ఫిలిస్తీయుల చేతికి సంసోను అప్పగించేసింది. సంసోనులో ఉన్న బలాన్ని అంతా ఎక్కడుందో గుర్తు తెలుసుకుంది, వాళ్ళకి తెలియపరిచింది. వాడి చుట్టంతా కత్తిరించేసి బలహీనులుగా చేసినప్పుడు పట్టుకెళ్ళిపోయి దాగోను గుడిలో నిలబెట్టి ముందు ఏం పీకేశారు తెలుసా? 2 కళ్ళు పీకేశారంట సంసోని. ఎందుకో తెలుసా? 2 కళ్ళు పీకేయడానికి కారణం ఈ కళ్ళు ద్వారా పాపం చేసేవాడు సంసోను. దేవునికి స్తోత్రం. మనం దేని ద్వారా చూస్తాం? కళ్ళు ద్వారా. మన పాపం దేని ద్వారా వచ్చిందండి? ఎక్కువ కళ్ళ ద్వారానే పాపం వచ్చింది. దేవునికి స్తోత్రం. అందుకే చాలా మందికి యవనస్తులకి కళ్ళు ఎక్కువగా పోతా ఉంటాయి. చాలా మంది మేము కూడా పాపం చేసినాడు అనుకోండి, అందుకే మీకు కళ్ళు పెట్టాము. దేవునికి స్తోత్రం. అవును కదా? కళ్ళతో చేసిన పాపం ఎఫెక్ట్ వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ సంసోను 2 కళ్ళు పీకించబడ్డాడు. చివరికి దిక్కుమాండ్యుడుగా ఆ దాగోను గుడిలో మరణించినట్లు దేవుని పిల్లల సూచన ద్వారా దేవుని మహిమను కోల్పోతాము, దేవుని బలాన్ని కోల్పోతాము, రక్షణ భాగ్యాన్ని కోల్పోతాము. రక్షణ కోల్పోయాడు, దేవుని బలాన్ని కోల్పోయాడు. దేవుని పిల్లల సూచన ద్వారా దేవుని కృపను కూడా మనం కోల్పోతాం. దేవుని పిల్లల ఏమి చూడకూడదు? కీడు చూడకూడదు, ఏమి చూడకూడదు, చెడు చూడకూడదు. అందుకే నేను చెప్తున్నాను, ఆ బొమ్మ ఏం చెబుతుంది? 2 కళ్ళు మూసుకుంది. నేను చెడు చూడను అంట. దేవునికి స్తోత్రం. క్రీస్తు బిడ్డలుగా ఉన్న నీవు నేను కూడా దేవుని బిడ్డలారా, తెల్లారి లేగితే సార్ యవనస్తులు సెలవుకోరు. ఏమండి అర్ధరాత్రి 11 గంటలప్పుడు 12 గంటలప్పుడు సెలవులు చూసి చూడరాని వాటిని ఏమంటే చూడరాని వాటిని చూస్తూ వారి జీవితాల్ని అపవిత్రపరుచుకుంటా లేదా? ఈనాడు ఎంతమంది యవనస్తులు పాడైపోతున్నారు సెలవులు చూసి. చూడవాడిని చూస్తున్నారు. దేవుని బిడ్డ సెలవు ఓపెన్ ఉంటే చాలు అన్ని చెడు క్రియలే, అంటే అశ్లీల చిత్రాలు, బహు భయంకరం. ఈనాడు యువత చెడిపోవడం
చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి. సెల్ ఫోన్ అర్ధరాత్రి 12 గంటలప్పుడు ఇంకా చూస్తూ నిద్రపోకుండా నీ కూతురి యవనస్తురాలు ఇంకా చూస్తుందంటే తండ్రిగా నువ్వు ఎప్పుడన్నా గర్తించేవా? తండ్రిగా నువ్వు ఎప్పుడన్నా చూసేవా? అసలు ఏమ్మా ఇంతవరకు నిద్రపోలేదు, ఎందుకు ఆ సెలవులా చూస్తున్నావు, ఏమి చూస్తున్నావు అని చెక్ చేస్తే ఒకసారి బయటపడిపోయింది కదా. ఆలోచించేయండి. అలా చూస్తాం వల్ల కూడా కళ్ళు పోతున్నాయి. చిన్న వయసులోనే 18 సంవత్సరాలు 16 సంవత్సరాల వయసులోని కళ్ళగోళ్ళు, 5వ తరగతిలోని కళ్ళగోళ్ళు, ఇప్పుడు 10వ తరగతికి వచ్చేవాళ్ళు కళ్ళు గుడ్డోళ్ళు మారిపోతున్నారు. మరి చూపు ఎక్కువైపోతుంది, గుడ్తనం. ఏంటో తెలుసా? నిత్యము సెలవు 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 మానేయండి. ఎవరితో సహాయం దయచేసి తల్లిదండ్రులారా మీ పిల్లలకు 9 అయిందంటే సెలవు ఇవ్వద్దంటే ఖచ్చితంగా చెప్పాడు. 1 గంట వరకు కూడా సెలవులు చూసేవాళ్ళు లేకపోలేదు. మరి జీవితాన్ని అపవిత్రపరుచుకున్న వాళ్ళు కాకలేదా? ఆలోచించేయండి. సంసోను ఆ దెలీలాను చూడగానే ఏమైపోయాడు? పాపంలో తన పవిత్రతను కోల్పోయాడు, దేవుని యొక్క కృపను కోల్పోయాడు, రక్షణ భాగ్యాన్ని కోల్పోయాడు, తన బలాన్ని కోల్పోయాడు. దేవుని ఆలోచించేయండి. మన జీవితం మన చేతిలో ఉంది. నీ జీవితం సెలవులో ఉందనుకుంటున్నాడు. సెలవు లేకపోతే ఒక అమ్మాయి అంట తండ్రిని, ఒక అబ్బాయి అంట తండ్రిని చంపించాడంట. చదిలేదు. ఎంతోడు ఎంతోడు తండ్రిని చంపేసాడంట. నిద్రపోతుంది సెలవులేదని. గౌరవం అండి, ఎంత గౌరవం అండి. దేశం ఎంత ఘోరంగా ఉంది, ఎంత భయానకంగా ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. మీరు సూచనలు చూస్తున్నారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం చదవండి. దేవుని రాకడ గల సూచనలు కనపడుతున్నాయి. ప్రపంచ అంతం దగ్గరికి వస్తుంది. దేవుని బిడ్డలారా, అగ్ని పర్వతాలు పేలిపోతున్నాయి, లావా బయటికి వచ్చేస్తుంది, అట్లాంటిక్ మహాసముద్రాలు కరిగిపోతున్నాయి. ఇవన్నీ దేవుని రాకడకు సూచనలే. దేవుని బిడ్డలారా, అన్నింటిలో ప్రతి ఇంటిలో ప్రేమ చల్లారిపోయింది అన్నాడు. ఇప్పుడు ఇంట్లో ప్రేమ ఉందంటే అక్క మీద చెల్లికి ప్రేమ లేదు, తల్లి మీద కూతురికి ప్రేమ లేదు, ప్రేమలు లేవు. ఇంతకుముందు అక్కింటికి వెళ్తే 4-5 రోజులు ఉండి ముంచికాయ తిని వాళ్ళు పెట్టి మేక మాంసం అయ్యింది తిని చక్కగా వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒక్క పూట వెళ్తే ఇక్కడంతా నువ్వు అంటారు. అత్త చెల్లిలే రోజులు మారిపోయినాయి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, సూచుట ద్వారా మనం దేవుని కోల్పోతున్నాం, దేవుని కృపను కోల్పోతున్నాం. చాలా జాగ్రత్తగా వినండి. సూచుట ద్వారా దేవుని బిడ్డలారా. రెండోదిగా దావీదును చూద్దాం. ఒకసారి దావీదు కూడా వసంత కాలంలో మిద్దెక్కి అంట. వసంత కాలంలో రాజులు ఇళ్ళ దగ్గర ఉన్నారు. ఒకసారి చాలా జాగ్రత్తగా వినండి. రాజులు ఇళ్ళ దగ్గర ఉన్నారు. ఎక్కడికి వెళ్తారు? యుద్ధాలకు వెళ్తారు. సైన్యాన్ని మాత్రం యుద్ధాన్ని పంపించేసి వీడు ఒక్కడే సాయంత్రం 5:30 ఆ ప్రాంతంలో శిఖారులు కొడుతున్నాడు. మిద్దె మీద డాబా పైన శిఖారులు కొడుతున్నాడు. ఎవరు? దావీదు. వెరీ గుడ్. అది ఎక్కడుందో చెప్తాను. 2వ సమూయేలు గ్రంథము, సమూయేలు రాసిన 2వ గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చదువుకోండి. 11వ అధ్యాయం 1 నుంచి చదువుకుంటే మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అది నేను ఇప్పుడు చెప్పేస్తాను, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, రాసుకోండి. మీకు కావాలంటే రిఫరెన్సులు రాసుకుని ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి. దేవుని బిడ్డలారా, దావీదు ఎలాంటి వాడు? దేవుని చేత అభిషేకించబడిన వాడు. దావీదుని దేవుడు కోరుకున్నవాడు. దావీదుని సమూయేలు, దేవాది దేవుడు సమూయేలు ప్రవక్తను పంపించి సమూయేలు యెషయి ఇంటికి వెళ్ళవయ్యా, ఆ ఇంట్లో ఒక వ్యక్తిని నేను అభిషేకించబోతున్నాను అని చెప్పినప్పుడు యెషయికి 8 మంది కుమారులు, 7 కుమారులు మాత్రం ఇంట్లో ఉన్నప్పుడు 7 వరుసనే చూపించినప్పుడు, అయ్యా దేవుడు అన్నాడు, సమూయేలు ఈ 7లో ఒకడు కూడా కాదయ్యా, నేను కోరుకున్నవాడు ఇంకొకడు ఉన్నాడు, వాడిని పిలవండి అంటే దావీదును చూసిన వెంటనే యేసయ్య అన్నాడు, వీడే నేను కోరుకున్నవాడు. దేవునికి స్తోత్రం. దేవుని చేత దేవుడు ఎంచుకున్న కుమారుడు దావీదు, దేవుని చేత అభిషేకించబడిన వాడు దావీదు. అలాంటి దావీదుని సమూయేలు ప్రవక్త తైలపు కొమ్ముతో అభిషేకించాడు రాజుగా. దేవునికి స్తోత్రం. మహాచక్రవర్తిగా ఉన్న దావీదు
చక్రవర్తి అయిన తర్వాత యుద్ధానికి సైనికులను పంపించేసి ఒంటరిగా మిద్దె మీద ఉండి పచారులు కొడుతూ ఒక సైనికుని భార్య స్నానం చేస్తుంటే ఏం చేశాడు? సూచుడు మిద్దె మీద ఉంది. సూచుడు ద్వారా ఏమైపోయాడు? పాపంలో పడిపోయాడు. దేవునికి స్తోత్రం. చూశాడు, కింద దిగాడు. రే స్నానం చేస్తున్న పలానా ఇంట్లో అక్కడ ఆవిడ పేరు యూరియా భార్య, వెళ్ళి ఆవిడ తీసుకురాడు అన్నాడు. రాజు కదా, రాజు తెలుసుకుని చెప్పల గురువా, రాజు అనగానే తీసుకొచ్చేసాడు. ఆవిడతో పాపం చేసి దేవుని కృపను కోల్పోయాడు. దేవునికి స్తోత్రం. సూచుడు ద్వారా కానీ దేవుని బిడ్డలారా మనం ఏం కోల్పోతున్నాం అంటే దేవుని ఆశీర్వాదాలు కోల్పోతున్నాం. ఇప్పుడు దావీదు తన వంశీయులు ఎంత శాపాన్ని పొందేసుకున్నాడంటే భయంకరమైన శాపాన్ని పొందేసుకున్నాడు. దేవుడు ఎంతగా శపించాడంటే దావీదుని, ఇదిగో దావీదా, నువ్వు చేసిన పాపానికి నాతాను ప్రవక్తను పంపించి హెచ్చరికలు చేస్తాడు. నువ్వేం చేసేవో తెలుసా? ఏం చేసేనయ్యా? నీకు ఒక ఉపమానం చెప్తాను, నాకు దానిలో నువ్వే తీర్పు ఇవ్వాలంటాడు. చెప్పండి అంటాడు. ఒకడికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒకడికి 1 గొర్రె ఉంటాయి. 100 గొర్రెలు ఉన్నవాడు ధనవంతుడు కదా, 1 గొర్రెలు ఉన్నవాడు పేదవాడు కదా. అయితే ఒకరోజు ధనవంతుడి ఇంటికి ఒక చుట్టం వచ్చాడు. చుట్టం రాగానే వాడు ఏం చేశాడంటే చుట్టానికి భోజనం పెట్టాలంటే మేకను గొర్రెను కొయ్యాగా. వాడు 100 గొర్రెలు ఉన్నాయి, 100 గొర్రెలు గొర్రెలు తీసుకొచ్చి కోసి వాడు చుట్టానికి భోజనం పెట్టచ్చుగా. అవునవును, వాడి మేకను పోయలేదు. వాడు ఏం చేయాలి తెలుసా? ఒక్క గొర్రెలు ఉన్నవాడు దగ్గరికి వెళ్ళి వాడు నిద్రపోతుంటే ఆ గొర్రె పోతుని తీసుకొచ్చి కోసేసి ఇంట్లో భోజనం పెట్టేసి. ఎంత ఘోరం! అప్పుడు ఇది ఇప్పుడు న్యాయం చెప్పు, నువ్వు ఏం చేస్తావు అన్నాడు. నాతాను ప్రవక్త వచ్చి నువ్వైతే తీర్పు ఎలా ఇస్తావు చెప్పు అన్నాడు. నేనైతే వాడిని ఇప్పుడే తీసుకొచ్చి వాడిని శిరఛేదనం చేసేస్తాను అన్నాడు. ఆడెవడో కాదు నువ్వే అన్నాడు. ఆడెవడో కాదురా చేసింది, ఆ పాపం చేసింది ఎవడో కాదు, ఆ దరిద్రుడు గొర్రెను కోసుకుని తింది ఎవడో కాదు, నువ్వే. నీ సైనికుల్లో ఒక సైనికుని భార్యను నువ్వు తీసుకొచ్చిన ఒకే ఒక్క భార్య అతను ఉంది. నీకు ఇప్పటికే 2 భార్యలు ఉన్నారు. నువ్వు అతని భార్యను తీసుకొచ్చి నువ్వు పాడు చేస్తావా? దేవుని శాపం నీ మీద. ఇదిగో ఈ రోజు నుంచి నీ కుటుంబంలో ఇస్తారే. నువ్వే తప్పు అయితే చేసేవో అదే తప్పు నీ కుమారుల ద్వారా నీ ఇంట్లో జరుగుతుంది. కన్న తల్లి వాయు వరస లేకుండా నీ కొడుకులు తిరుగుతారు, శాపాన్ని పుట్టుకుంటాడు దావీదు. దేవుని స్తోత్రం. అయితే దావీదు దేవుని పాదాల మీద పడిపోయి నాతాను ప్రవక్త చెప్పిన మాటకి కుంగిపోయి ఆ తప్పును తెలుసుకుని పశ్చాత్తాపంతో రొమ్ము కొట్టుకుని ప్రభు పాదాల మీద పడి, ప్రభువా నేను పాపం చేశానయ్యా, నిజమే, నా కళ్ళుతో చూసిన పాపాన్ని, నా కళ్ళుతో చూసిన ఆ అందాన్ని చూసి నేను పాపంలో పడిపోయానయ్యా, ఎంత ఘోర పాపినయ్యని దావీదు పశ్చాత్తాపడి దేవుని దగ్గర క్షమాపణ పొందుకున్నాడు. దేవుని బిడ్డ, ఒకవేళ అలాంటి పాపంలో పడిపోయేవేమో, యవనస్తురాలా ఎవరిని చూసినా మోసపోతున్నావో, ఏ పాపంలో దిగజారిపోతున్నావో, ప్రభు ఇచ్చిన పరిశుద్ధతను కోల్పోతున్నావేమో, ఆశీర్వాదాలు కోల్పోతున్నావేమో, ఒకసారి దావీదులాగా మరలా ప్రభు పాదాల మీద దగ్గరికి వస్తే దేవుడు నిన్ను క్షమిస్తాడు, నిన్ను మరలా ఆదరిస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు. జాగ్రత్తగా మాటలు వినండి. యవనస్తుల గురించి ఈ రోజు మాట్లాడుతున్నాడు దేవుని పెట్టిన కనుక మన యవ్వన జీవితాన్ని మనం కాపాడుకోవాలి, మన పవిత్రతను మనం కాపాడుకోవాలనే సత్యాన్ని మీరు జ్ఞాపకం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండో మాటలోకి వస్తున్నాను. దేవుని పెట్టారా, మొట్టమొదట సూచుడు ద్వారా దేవుని కృపను మనం కోల్పోతున్నాం, దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం. ఎలా సూచుడు ద్వారా? దేని సూచుడు ద్వారా? పాపంతో సూచుడు ద్వారా. దురాలోచన, చేదైన వేరు నీలో ప్రవేశించినప్పుడు నువ్వు దేవుని కృపను కోల్పోతావు. మొదటి చదువుకున్నాం ఎఫ్ఎసీయులకు రాసిన పత్రికలో, చేదైన వేరు నీలో ఏమన్నా ఉందేమో. యేసేపు ఒక్క పూట కూటి కోసం కళ్ళతో చూశాడు. వాళ్ళ తమ్ముడు ఏం చేస్తున్నాడు? చిక్కుడుకాయల కూర వండుతున్నాడు. ఎవరో యాకోబు. అమ్మ మీకు తెలుసుకే స్టోరీ. చిక్కుడుకాయల కూర వండుతున్నాడు, అందులో కారం ఎత్తివేసాడేమో, ఎర్రగా ఉందంట. ఈ అందుట్లో అడవిలో నుంచి వచ్చాడేమో, ఇది ఆకలి బాగా అవుతుంది. ఒరే తమ్ముడు ఏం వండుతున్నావు రా అన్నాడు. చిక్కుడుకాయల కూర వండుతున్నాం రా అన్నాడు.
ఎర్ర ఎర్రగా చూసాడు చిక్కుడుగా కూర చాలా బాగుంది, మంచి వాసన వస్తుంది. ఒరే నాకు ఆకలి అవుతుందని నాకు కొంచెం బెటర్ అన్నం. ఇదే అర్థం అనుకున్నాడు యాకోబు. యాకోబు అంటేనే మోసగాడు, దొరికాడు మా అన్నయ్య నాకు అనుకున్నాడు. అనుకుని ఒరే అన్నయ్య, నేనైతే చిక్కుడుగా పోతే నీకు అన్నం పెడతాను కానీ నీకున్న జాస్తత్వ హక్కు నాకు ఇస్తావా అన్నాడు. అంటే ఆడుకున్న పెద్దరికా నీకు కోరుకుంటున్నాడు. దేవుని వెళ్ళారా దేవుని అది ఇప్పుడు పెద్దరికం, అది ఎప్పుడు వచ్చిందో సరే నాకు ఇంట్లో ఇప్పుడు చచ్చిపోయే స్థితిలో ఉన్నాను అని ఒక్క పూట కూటి కోసం తన జాస్తత్వాన్ని అమ్మేసుకున్నాడు. మనం చదివేది ఒక్క పూట కూటి కోసం జాస్తత్వాన్ని అమ్మేసుకున్నాడు. ఒక్క పూట కూటి కోసం ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. ఒక్క చూపు ద్వారా, నువ్వు చేసిన చిన్న పాపం ద్వారా, ఒక చిన్న తప్పు ద్వారా నీకు వచ్చే ఆశీర్వాదాలు, నీ కుటుంబం మీకు వచ్చే ఆశీర్వాదాలు అన్నీ కోల్పోతున్నావు. అవుతుంది ఆలోచన ఉందా? నేను దేవుని బిడ్డని, యేసు రక్తంలో కడగబడ్డాను. యేసయ్య నా కొరకు 2021 సంవత్సరాల క్రితమే నా కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు, నా కొరకు వధించబడ్డాడు. ఆయన చిందించిన పరిశుద్ధ రక్తం ద్వారానే నాకు పాప విమోచన, నేను పరిశుద్ధురాలుగా మార్చబడ్డాను కదా. అయ్యో అనే గమనం ఉందా? నేను యేసు బిడ్డని, నేను అలా చూడకూడదు. ఒక్కసారి చూసి 10 సార్లు అనేక చూడకూడదు అనే ఆలోచన ఉండాలా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, చూశాడు ఆకాను చూశాడు. ఏం చూశాడు ఆకాను? ఒక బంగారపు కమ్మిని చూశాడు, సేనాయ వస్త్రం చూశాడు. దేవుడు అన్నాడు, ఈ ఎరుకో పట్టణంలో ఉన్నది ఏది కూడా మీరు ముట్టరాదని ముందు చెప్పాడు. చెప్పినా కానీ దాన్ని చూసి ఆశపడ్డాడు. ఆ బంగారం తీసుకున్నాడు, ఆ సేనాయ వస్త్రం తీసుకున్నాడు, తన గుడారములు దాచిపెట్టుకున్నాడు. అప్పుడు ఇశ్రాయేలీయుల మీదకి దేవుని ఉగ్రత వచ్చేసింది. చిన్న పట్టణం మీద జయించలేకపోయారు, అపజయం వచ్చేసింది. యెహోషువ ఏడుతున్నాడు, ఏంటి ప్రభువా నువ్వు మా పక్షమని ఉంటే మాకు అపజయం ఏంటి, ఎందుకు వచ్చిందంటే దేవుడు అంటున్నాడు, యెహోషువ ఎందుకు ఏడుతావు? ఇశ్రాయేలీయుల పాపం ఉన్నదా? నేనేదైతే ముట్టుకోవద్దన్నానో వాటిని తీసుకొచ్చి దాచిపెట్టాడు ఆకాను, అందుకే మీకు అపజయము. దేవుని బిడ్డ, ఏ శోధన నీలో ఉందో, ఏ తప్పు నీలో ఉందో, మన అరచేతిలో పాపం ఉండగా నీ మొర నాకు వినపడను. ఒకవేళ ఏ దోషము నీలో ఉందో, ఏ పాపము నీలో ఉందో, ఏ చిన్న తప్పేదో అనుకున్నావేమో, ఈరోజు దాన్ని విడిచిపెట్టకపోతే నీ కుటుంబానికి ఆశీర్వాదం లేదమ్మా. ఎంత ప్రార్థన చేస్తున్నా నా ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు. ఎందుకని ప్రభువా, ఏదో సంవత్సరం నుంచి ప్రభువా నేను నమ్ముకున్నాను కదా ఆయన, నిన్న కాక మొన్న వచ్చిన ఈ అమ్మాయికి దేవుడు ఎంతగా ఆశీర్వించాడో నన్ను ఎందుకు ఆశీర్వించలేదు ప్రభు అని అడుగుతున్నావా? నీలో ఏ దోషం ఉందో, నీకును నాకును మధ్య ఏ అడ్డుగోడగా ఉన్న పాపాన్ని తొలగించుకోమని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ చూపు ద్వారా పాపాన్ని కొట్టించుకుంటున్నారో, ఏ దోషము నీలో ఉందో, ఏ అతిక్రమంతో ఉన్నావో ఈరోజు విడిచిపెట్టు, ఈరోజు తొలగించుకో. ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను పాపినయ్యా అని రొమ్ము కొట్టుకున్నాడు దావీదు. ఒక్క చిన్న తప్పు చేసి మరన్నడు దావీదు తప్పు చేయలేదు. దేవుని బిడ్డ, దావీదు లాగా పశ్చాత్తాపంతో ప్రభు పాదాలు కొట్టుకున్నట్లయితే తప్పనిసరిగా నీకు విమోచన ఉంది, క్షమాపణ ఉన్నది అనే సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. రెండో మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. మొట్టమొదటి చూచుడు ద్వారా దేవుని కృపను కోల్పోయాము. ఆదాము అవ్వలు కోల్పోయారు, ఏదేం తోట నుంచి నెట్టివేయబడ్డారు. సంసోను చూచుడు ద్వారా తెలియలా ప్రేమలో పడిపోయి పాపంలో పడిపోయి తన బలాన్ని ప్రాణాన్ని కోల్పోయాడు. దేవుని బిడ్డలారా, మరి నీవు నేను ఎలా ఉన్నావు? మన చూపు ఎలా ఉంది? మన చూపు పరిశుద్ధంగా ఉందా? మన తలంపులు ఎలా ఉన్నాయి? మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? దేవునికి ఇష్టంగా ఉన్నాయా? ఆయనలోనే నిలిచి ఉన్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకున్నాం. రెండోది, వినుట ద్వారా దేవుని ఆశీర్వాదాలు కోల్పోతున్నాం. ఏ వినుట ద్వారా? చెడు వినక అన్నాడు. మొట్టమొదట చెడు చూడకు, రెండోది చెడు వినకు. ముందు వినకు. చెడు వినుట ద్వారా దేవునికి స్తోత్రం. చెడు వినుట ద్వారా నువ్వేం చేస్తున్నావు తెలుసా? విన్నదాన్ని ఏం చేస్తున్నావు? చెడుని తీసుకెళ్ళి ఇంకొక అమ్మతో చెప్తున్నావు. ఆ ఇంకో అమ్మ ఏం చేసింది? ఇంకొక అమ్మతో చెప్తుంది. అక్కడ జరిగింది ఒకటే, చెప్పుకున్నావు ఇంకోటి. అంత చెడే. దేవుని బిడ్డ, చివరికి
చూడండి ఒక మాట వినుడు ద్వారా అంటే రాజులు రాసిన మొదటి గ్రంథము 19వ అధ్యాయము మొదటి వచనం నుంచి మీరు చదువుకోండి. 19వ అధ్యాయం ఇంటికి చదువుకోండి. నేను మీకు రిఫరెన్స్ మాత్రం ఇస్తున్నాను, చదవద్దు. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం మొత్తం చదువుకోండి. అక్కడ ఏలియా కనిపిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఏలియా అప్పటికే 18వ అధ్యాయంలో ఒక యుద్ధం జరిగింది. దేవుని బిడ్డలారా, యెజబెల్ రాణి ఉంది, ఇశ్రాయేల్ దేశానికి రాణిగా ఉంది. యెజబెల్ రాణి యొక్క భర్త అహాబు రాజు దేవుని బిడ్డ, దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు. యెజబెల్ రాణి ఎవరైతే బయలు ప్రవక్తలను పోషిస్తున్నది, బయలు దేవతలను విగ్రహాలను కొలిచే ఆ పూజారులను పిలుచుకొచ్చి వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళని పోషిస్తుంది. దైవ సేవకులు అనే వాళ్ళందరినీ చంపేస్తుంది. జీవనం కలిగిన దేవుని బిడ్డలను చంపేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏలియా వస్తాడు. ఏలియా వచ్చి దేవుని బిడ్డలారా, అక్కడ బయలు ప్రవక్తలు 450 మంది ఉన్నప్పుడు, అయ్యా నిజమైన దేవుడు ఎవరో తెలుసుకుందామండి అంటాడు. ఒక సవాలు విస్తుంటాడు ఏలియా. ఎవరు? దేవుని యొక్క సేవకుడు. దేవుని బిడ్డలారా, తెలుసుకుందాం అన్నప్పుడు ఒక పందెం వేసుకుంటారు వాళ్ళు. ఒక పందెం. ఏంటో పందెం? భూమిని కంటకాన్ని తవ్వండి, దాంట్లో నీళ్లు పోయండి, దాంట్లో కట్టెలు పేర్చండి, కట్టెల మీద నీళ్లు పోయండి, ఆ కట్టెల మీద ఒక ఎద్దును వధించండి, ఆ మాంసం ముక్కలన్నీ ఆ కట్టెల మీద వేసేయండి, కట్టెల మీద వేసి మళ్ళీ నీళ్లు పోయండి, ఆ కందకం అంతా నీళ్లతో నింపడాలి. ఇప్పుడు 450 మంది బయలు ప్రవక్తలారా ఒక్కసారి చూడండి రా అంటాడు. ఏంటయ్యా అంటాడు. ఇదిగో మీ దేవుళ్ళు ఉన్నారు కదా, 3 కోటి దేవుళ్ళు అంటారు కదా, మీ దేవుళ్ళు మీ దేవతలను పిలవండి, ఆ కందకాన్ని కాల్చివేయమని చెప్పండి, మీరు ప్రార్థన చేయండి, ఆ కందకాన్ని కాల్చివేయమని చెప్పండి. కాల్చివేసిందనుకో మీ దేవుళ్ళే మేము నిజమైన దేవుళ్ళు, సృష్టికర్తలు మీ వాళ్ళని మేము నమ్ముతాను అని ఏలియా చాలా సవాలు ఇస్తుంటాడు. అప్పుడు వాళ్ళు కోసుకుంటున్నారు, శరీరం కోసుకుంటున్నారు, తోడాలు పెట్టి కొట్టుకుంటున్నారు, బయలుదేవత రా అంటున్నారు, ఆడా రారా అంటున్నారు, ఓ దేవుడా రా అంటున్నారు, ఓ విగ్రహమా రా అంటారు. అప్పుడు ఏలియా అంటాడు, మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, మళ్ళీ గట్టి పిలవండి రా అంటాడు. వీళ్ళందరూ కూడా చిందులేస్తారు, వాళ్ళు రక్తాన్ని చిందించుకుంటున్నారు. కానీ ఒక్క దేవత కూడా కిందకి దిగి రాకలా. వాళ్ళు దేవతలా? దేవుని బిడ్డలారా, టైం అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది, ఇక లాభం లేదు, అయ్యా ఇక ఆగండి అన్నాడు. అప్పుడు ఏలియా అన్నాడు, ఇదిగో నా దేవుడే యెహోవాను నేను వేడుకుంటాను. ఇప్పుడు నా దేవుడు కనుక ఈ అగ్నిని కాల్చివేస్తే మీ అందరూ కూడా నా దేవుడే జీవం కలిగిన దేవుడే నమ్మాలి, ఆయనే యెహోవాయే దేవుడని మీ అందరూ నమ్మాలి అని ఒక ఛాలెంజ్ విసిరినప్పుడు దేవుని బిడ్డలారా, ఆకాశం నుంచి ఏలియా మోకరించి చిన్న ప్రార్థన, తండ్రి వీళ్ళందరూ ఈ లోకపు చెట్లని పొట్టల్ని బొమ్మల్ని కొలుస్తూ మా దేవతలని 3 కోటి దేవతలని కొలిసేరయ్యా, వాళ్ళ మొక్కలు కూడా ఏం చేయలేకపోరయ్యా, వాళ్ళ శక్తిహీనులు, కళ్ళు ఉంటాయి కానీ చూడలేరయ్యా, బలం లేని వాళ్ళయ్యా, అయ్యా నీవైతే జీవం కలిగిన దేవుడు, నీవైతే సృష్టికర్తవయ్యా, మమ్మల్ని అందరూ సృష్టించిన దేవుడు నీవే కనుక నీవే దేవుడు అని నిరూపించాలి ప్రభా, ఈ రోజు నిరూపించాలి ప్రభా, నువ్వు అగ్నివి కదా, నేను దహించు అగ్ని అన్నావు కదా ప్రభా, నువ్వు వచ్చి ఈ కందకమును దహించి వేయి ప్రభా అని చిన్న ప్రార్థన ఏలియా ప్రార్థన చేయగానే ఆకాశము నుంచి అగ్ని వచ్చేసి, దేవుని బిడ్డలారా చాలా చూడాలి మాట, ఆకాశము నుంచి అగ్ని దిగి వచ్చేసి ఆ కందకమును కాల్చి బుక్కి చేసింది. దేవునికి స్తోత్రం. అందరూ చిందులు వేస్తూ యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని గందరగోళం చేసి దేవునప్పుడు అప్పుడు ఆకాశం నుంచి స్వరం వినబడింది, ఏలియా ఈ 450 మంది ప్రవక్తల్లో ఒక్కరు కూడా ఉండాలి వీలేదు, కత్తి చేత పట్టి మొత్తాన్ని చనిపోయాను దేవుడే చెప్పు. అప్పుడు ఏలియా కత్తి తీసుకుని 450 మందిని చంపేసిన తర్వాత అప్పుడు ఈ వార్త యెజబెలు రాణికి తెలిసింది. ఎందుకంటే యెజబెలు రాణి అందివారు. అప్పుడు యెజబెలు రాణి ఏలియాకు కబురు పంపింది. కబురు పంపినప్పుడు వింటాడు, ఏంటి ఆ కబురు చెప్పండి ఏం పంపినాడు. అప్పుడు ఉన్నాడు 19వ అధ్యాయంలో అప్పుడు ఎవరది ఆవిడ పేరు యెజబెలు. ఈ యెజబెలు వర్తమానం పంపింది, ఓ ఏలియా మా ప్రవక్తలు 450 మందిని చంపే చూసావా,
రేపు తెల్లారేపాటికి నిన్ను చంపపోతే అప్పుడు నన్ను అడుగు. తెల్లారేపాటికి నువ్వు ఉండవు, నిన్ను నేను చంపేస్తాను. ఈ మాట వింటాడు. వింటు ద్వారా ఏమైపోయాడు? బలహీనుడైపోయాడు. ఏ మాట వింటం వల్ల? యెజబెలు చెప్పిన మాట వింటం వల్ల బలహీనుడైపోయాడు. భయం వేసింది. అంటే 450 మంది ప్రవక్తలను చంపిన ఈ యొక్క ప్రవక్త, బలవంతుడైన ప్రవక్త, ఆఫ్టర్ ఒక లేడీ చెబితే భయపడిపోయాడు. దేవునికి స్తోత్రం. ఒక దుర్వార్త చూడండి ఎంత భయాన్ని కలుగు చేసిందో. ప్రాణం మీద తీకొచ్చేసి జీవం కలిగిన దేవుడు మర్చిపోయాడు. ఎవడే ఆకాశం నుంచి అగ్ని పంపించి కందకాన్ని కాల్చి దేవుడు నాకున్నాడు. ఓ యెజబెలా, నువ్వు నన్నేం చేయగలవు అన్నాడా? అలా యెజబెలు రాని మాట విన్నాడు. భయపడిపోయి అదే వృక్షం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ అన్నాడు, యేసయ్యా ఇప్పటి వరకు చాలయ్యా, నా పితరుల కంటే నేను గొప్పవాడు కాదయ్యా, నన్ను తీసుకొయ్యా అంటున్నాడు. ఆ యెజబెలు రాని దగ్గర చచ్చిపోవటం కంటే నీ చేతిలో చచ్చిపోవటం మంచిదయ్యా అని ప్రార్థన చేస్తాడు. దేవుడి ఏలియాను చూసి నవ్వుకుని తన దేవదూతను పంపి ఆహారాన్ని పంపి ఏలియాకు మంచి ఆహారం పెట్టి, ఏలియా ధైర్యం తెచ్చుకో, భయపడకో అని ఏలియాను బలపరిచినట్లు జ్ఞాపకం చేస్తాను. ఈ దేవుని బిడ్డలారా, ఏ దుర్వార్తకు నువ్వు భయపడుతున్నావు? జీవము కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు నమ్ముకున్న నీవు ఒక అన్యుని నిన్ను బెదిరిస్తున్నాడేమో, ఏ శోధన నీ కుటుంబంలో వెంటాడుతుందో, ఇక నీ బతికితే నీ దేవుడు నిన్ను కాపాడు కానీ నిన్ను ఒకవేళ నిన్ను ఎవరైనా బెదిరిస్తున్నారేమో. నో, ఏలియాను కాపాడిన దేవుడు నిన్ను కాపాడుతాడు. నువ్వు ఒక దుర్వార్తకు నువ్వు భయపడాల్సిన పని లేదు, వినొద్దు. అందుకే చెడు వినకు, చెడు వినకు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం చెప్పిన మాటలు ముగిస్తుంది. దేవునికి మహిమ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా ఏ దుర్వార్త కూడా క్రైస్తవుడు కలవరపడ్డాడు. కలవరపడతారా? ఈ మా బాబుకి సీట్ రాలా, ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ సీట్ రాలా. సీట్ రాలేదని మేము ఏమైనా కలవరపడలా. అరే వాడు కొంచెం ఏకి సీట్ రాలేదు, నాకు రావాలేదు అని బాధపడుతుంటే నువ్వు భయపడరా? యేసయ్య అన్నాడు, మోకరించి ప్రార్థన చేయి, ఏం భయపడాలని పని లేదు. సీట్ రాలేదని భయపడుతున్నావా? వెంట పెట్టుకున్నావా? ఏం చేయాలి? చాలు ఇంతే, నేను రమ్మని అంటావా ఏంటి? వద్దు, భయపడద్దు, ప్రార్థన చేద్దాం, దేవుడు ఇస్తాడు. మోకరించి ప్రార్థన చేయి. మేము ప్రార్థన చేస్తాం ఉన్నప్పుడు దేవుడు పెట్టాడు. దేవుడు మళ్ళా సెకండ్ టైం రాయిగానే సీట్ వచ్చేసింది. దేవుడు స్తోత్రం. దేవుడు విడిచిపెట్టాడా? ఆ దుర్వార్తకి ఆ సీట్ రాలేదని మేము ఏమైనా వినిపోయామా? క్రైస్తవులు సింహాలు. క్రైస్తవులు ఎవరు? సింహాలు. భయపడరు. దేనికి? సమస్య వచ్చిందా, కష్టం వచ్చిందా, ఆర్థిక ఇబ్బందులా, పర్వాలేదు, ఈరోజు గంజేసి తిను, దేవుడు రేపు పరమానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక నిరీక్షణ మనకుంది, ఒక నిరీక్షణ మనకుంది. మన దేవుడు ఉన్నాడనే ఆశ మనలో ఉంది. మన దేవుడు నాకున్న దరిద్రాన్ని తొలగిస్తాడు అనే భయంకరమైన విశ్వాసం నీలో నాలో ఉండాలి. అప్పుడే దేవుని బిడ్డ నువ్వు ఫలిస్తావు. నువ్వు ఆశీర్వాదకరంగా నీ జీవితం మార్పు చెందుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మూడో మాట చెప్పి నా మాటలు ముగిస్తాను. దేవునికి స్తోత్రం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 1వ వచనంలో మీరు చదువుకోండి. సంఖ్యాకాండంలో 12వ అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళి చదవండి. అక్కడ మోషే చూడండి, అక్కడ చూడొచ్చు. చెక్ చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అదే వస్తుందా?